హలో మూవీ మేట్స్, మరొక వీడియోకి అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో సూర్య గారు అండ్ పూజా హెగ్డే గారు నటించిన రెట్రో మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్యూ మూవీస్ నుంచి సూర్య గారికి అయితే అసలు హిట్టే రావట్లేదు, కంబ్యాక్ కూడా కుదరట్లేదు. వచ్చిన ప్రతి మూవీ కూడా షెడ్కి వెళ్ళిపోతుంది. మరి రెట్రో అయినా సరే హిట్ అయిందా లేదా తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అయిన హీరో ఒక గ్యాంగ్స్టర్ కింద అయితే ఉంటాడు. తను ఒక అమ్మాయిని లవ్ చేయడం వల్ల ఆ అమ్మాయి కోసం అయితే తన రౌడీజాన్ని మొత్తం అంతటినీ కూడా పక్కన పెట్టేసి తన పెళ్లి చేసుకుందామని అయితే చూస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ రెట్రో మూవీలో చూడడం జరుగుద్ది. ఇక ఈ మూవీ నాకు నచ్చిందా లేదా తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మామ. స్టార్ట్ అండ్ మూవీలో పెట్టుకున్న ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటాయి అనమాట. వాటి పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్ అదిరిపోయిందని చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న మ్యూజిక్ అయితే ఇస్తారు, సూపర్ గా కొట్టారని చెప్పాలి. బీజిఎం వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు మామ. మూవీ అంతా కూడా సూపర్ గా ఉంటుంది బీజిఎం పరంగా. అండ్ ఈవెన్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా సూర్య గారు అయితే ఆ క్యారెక్టర్ కి చాలా బాగా వర్కౌట్ అయ్యారు. లవ్ పరంగా అండ్ ఫ్రస్ట్రేషన్ పరంగా, అంటే ఆ రౌడీజం పరంగా ప్రతి షేడ్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసి చూపిస్తారు. సూర్య గారు అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. మూవీ అంతా కూడా 90s సెటప్ లో జరుగుతుంటుంది. ఆ సెటప్ ని కానీ అండ్ ఆ కాస్ట్యూమ్స్ ని కానీ ఆ రెట్రో స్టైల్ ని కానీ ఇదంతా కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు కార్తిక్ సుబ్రాజ్ గారు అయితే. ఎక్కడ కూడా బోర్ కొట్టే విధంగా అయితే ఉండదు. డైరెక్షన్ పరంగా చాలా సీన్స్ అన్ని కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి. అండ్ స్టోరీ వైజ్ కూడా మంచిగా డెవలప్ చేసి తీసుకెళ్తారు. దాని పరంగా అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా వెళ్ళిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ అయితే బాగా నడిపించింది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. వీటి పరంగా చూసుకుంటే నాకు మూవీ పర్లేదు అనిపించింది మామ, చూడొచ్చు మంచిగా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తెలుగు డబ్బింగ్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు, చాలా అవుట్గా అనిపించింది. ఇబ్బంది పడే విధంగా అయితే ఉంటుంది. అలవాటు పడడానికి టైం పట్టుద్ది అనమాట తెలుగు డబ్బింగ్కి. అండ్ సాంగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు మామ. ప్లేస్మెంట్స్ కూడా బాగాలేదు, చాలా చిరాకు వచ్చింది సాంగ్స్ వస్తున్న ప్రతిసారి అయితే నాకు. అండ్ స్టోరీ లైన్ కూడా అంత సూపర్ స్టోరీ లైన్ ఏం కాదు, మరి ఎక్కువగా ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోద్ది స్టోరీ అన్నది. సో అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఎమోషన్స్ కూడా కార్తిక్ సుబ్రాజ్ గారు ముందు మూవీస్ లో చూసినట్టుగా ఉంటుంది తప్ప కొత్తగా అయితే ఏమనిపించదు. అందరికైతే నచ్చే మూవీ కాదు మామ. స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, రాన్ రస్టిక్ గా ఉంటుంది. మరి కమర్షియల్ మూవీస్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మూవీ. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, సూర్య గారు లాస్ట్ మూవీస్ అన్ని తెలుసు కదా ఎంత రాడ్డో, వాటి పరంగా పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెస్ట్ అని చెప్తే మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కొంచెం వాటితో పోల్చుకుంటే. అండ్ ఫ్యామిలీతో కూడా చూసేచ్చు మామ, ఫ్యామిలీ వాచబుల్నే. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3/5 అయితే ఇస్తాను. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.